అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇతిహాసాన్ని విశ్లేషించుకోబోతున్నాం. అదే రామాయణం, యోధరామ యువరాజు కథ. ఇది కేవలం ఏదో ఒక పాత కథ కాదండోయ్. నేటి విద్యార్థులకు, అలాగే మనందరికీ దిక్సూచిలా పనిచేసే ఎన్నో జీవిత పాఠాలు ఇందులో దాగి ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం, నేరుగా ఈ ప్రయాణంలోకి అడుగు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను చూడబోతున్నాం. యోధరాముని జననం, అరణ్యవాసం మరియు వంచన, ఆ తర్వాత పరమభక్తుడు హనుమంతుడు, మహాయుద్ధం ప్రారంభం, అయోధ్యకు తిరుగు ప్రయాణం, చివరగా విద్యార్థులకు పనికొచ్చే ముఖ్యమైన నైతిక పాఠాలు. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. సర్వస్వం కోల్పోయిన ఒక యువరాజు సత్యానికి, ధర్మానికి అంతిమ ప్రతీకగా ఎలా మారగలిగాడు? ఈ ప్రశ్నే మొత్తం రామాయణానికి మూలస్తంభం లాంటిది. బాధ్యత, ధైర్యం అనేవి ఏ స్థాయిలో ఉంటాయో ఈ కథ మనకు చూపిస్తుంది. మొదటి అధ్యాయం, యోధరాముని జననం. కథ ఎక్కడ మొదలవుతోంది? ఎంతో అందమైన అయోధ్య రాజ్యంలో. దశరథ మహారాజు 4 కుమారులలో పెద్దవాడే మన రాముడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద పదం ధర్మం. అంటే బాధ్యత, న్యాయం, ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్ని నడిపించే నైతిక నియమం. రాముడు దీనికి నిలువెత్తు రూపం. చిన్న వయస్సు నుండే సత్యానికి, ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిల్చాడు. రాముడికి విలువిద్యలో ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. అందుకే ఆయనకు యోధరామ లేదా గొప్ప యోధుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఎప్పుడూ తన వెన్నంటే ఉంటూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సోదరుడు లక్ష్మణుడి గురించి కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రాముడి అపారమైన బలానికి అతిపెద్ద నిదర్శనం మిథిల నగరంలో జరిగిన సీతాదేవి స్వయంవరం. ఎంతోమంది ఉద్దండులైన రాజులు కదల్చలేకపోయిన ఆ మహాశివధనుస్సును రాముడు ఎంత తేలికగా ఎత్తి విరిచాడో మనకు తెలుసు. ఆ తర్వాత సీతమ్మను వివాహం చేసుకోవడం, అయోధ్య మొత్తం పండుగ చేసుకోవడం అదొక అద్భుతమైన ఘటం. అక్కడి నుండి మన కథ 2వ అధ్యాయంలోకి అడుగుపెడుతుంది. అదే అరణ్యవాసం మరియు వంచన. అంత సంతోషంగా ఉందనుకునేలోపు కైకేయిరాణి ఆడిన ఒక మాట దశరథుణ్ణి కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. తండ్రి మాటకు కట్టుబడి ఏమాత్రం ఆలోచించకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసానికి బయల్దేరుతాడు. మొదటి ఏడాది అయోధ్య నుండి పయణం, 1 నుండి 13 ఏళ్లు అరణ్యవాసం, 14వ ఏట యుద్ధం, ఆ తర్వాత విజయంతో తిరుగు ప్రయాణం. భార్య సీత, తమ్ముడు లక్ష్మణులతో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అడవిలో అమాయకులైన మునులను రక్షిస్తున్న సమయంలోనే అసలు పోరు మొదలవుతుంది. ఇక్కడ ఒకవైపు రాముడు అంటే ధర్మం, సత్యం, ధైర్యం, మరోవైపు లంకాధిపతి రావణుడు అంటే అహంకారం, వంచన, అధర్మం. ఈ 2 పూర్తి విరుద్ధమైన శక్తుల మధ్య జరిగే పోరాటమే ఇక మిగిలిన కథ. రావణుడి వంచనకు అతిపెద్ద ఉదాహరణ ఈ ఘట్టం. మారీచుడు అనే రాక్షసుణ్ణి బంగారు జింక రూపంలో పంపి రాముణ్ణి దూరంగా తీసుకెళ్లి సీతమ్మను మోసంతో అపహరిస్తాడు. ఈ సంఘటన రామలక్ష్మణులను ఎంతగానో కలచివేస్తుంది. ఈ కష్టకాలంలో కథను మలుపు తిప్పే 3వ అధ్యాయం మొదలవుతోంది. పరమభక్తుడు హనుమంతుడు. రాముడికి పరిచయమైన గొప్ప యోధుడు, నిస్వార్థ సేవకుడే హనుమంతుడు. ఆ మహాసముద్రాన్ని ఒక్క ఉదుటున దాటటం, సీతమ్మును కనుగొని రాముని ఉంగరాన్నిచ్చి ధైర్యం చెప్పటం, ఆపై తన తోకకే నిప్పంటించుకుని ఏకంగా ఆ లంకనే దహనం చేయటం. నిజంగా రావణుడి సైన్యానికి ఇది మామూలు ఎదురుదెబ్బ కాదు. ఇక్కడినుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది. అదే 4వ అధ్యాయం, మహాయుద్ధం ప్రారంభం. సముద్రంపై వానర సైన్యంతో వారధి నిర్మించి లంకపై దెండెత్తుతాడు రాముడు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులాంటి ఉద్దండులతో భీకర పోరు జరుగుతుంది. ఇంద్రజిత్తును ఓడించిన లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే హనుమంతుడు ఏకంగా ఆ సంజీవిని పర్వతాన్నే పెకలించుకుని వచ్చి ఆయన ప్రాణాలు నిలబెడతాడు. భక్తికి, అపారమైన బలానికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది చెప్పండి? ఈ మహాకావ్యం యొక్క పతాక సన్నివేశం ఇదే. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు. అహంకారం, మోసం ఎంత పెద్దవైనా సరే అంతిమంగా అధర్మంపై ధర్మమే గెలుస్తుందని ఈ ఒక్క సంఘటన ప్రపంచానికి చాటిచెప్పింది. యుద్ధం ముగిసింది.
శాంతి వెల్లివిరిసింది. 5వ అధ్యాయం అయోధ్యకు తిరుగు ప్రయాణం. సీతాసమేతంగా రాముడు అయోధ్యకు చేరుకోగానే అక్కడ పండుగ వాతావరణం నెలకొందింది. పట్టాభిషేకంతో ఒక చారిత్రాత్మక సువర్ణయుగం, అదే రామరాజ్యం మొదలైంది. అంటే శాంతి, అందరికీ సమానమైన న్యాయం, శాశ్వత ఆనందంతో కూడిన ఆదర్శవంతమైన పాలన. ఒక రాజు ఎలా ఉండాలో, రాజ్యం ఎలా ఉండాలో రాముడు చేసి చూపించాడు. ఇక చివరిగా అత్యంత కీలకమైన 6వ అధ్యాయం, ముఖ్యమైన నైతిక పాఠాలు. ఈ పురాతన గాథ నుంచి నేటి విద్యార్థులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కథలోని అసలైన సారాంశం ఇక్కడే ఉంది. రాముని ఆదర్శ నాయకత్వం, సత్యం కోసం నిలబడే తత్వం, ధర్మం ఎంత ముఖ్యమో చెప్పే తీరు, అలాగే హనుమంతుని నిస్వార్థమైన భక్తి, లక్ష్మణుని అచంచలమైన సోదర ప్రేమ. ఈ సద్గుణాలు ఏ తరం వారికైనా సరే ఒక అద్భుతమైన స్ఫూర్తిగా నిలుస్తాయి. మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. ఇప్పుడు మనందరం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. రాముని ధైర్యం కావచ్చు, హనుమంతుని భక్తి కావచ్చు, వీటిని మన రోజువారీ జీవితంలో ఎలా అలవర్చుకోవచ్చు? ఈ గొప్ప సద్గుణాలలో రేపటి మన భవిష్యత్తుకి ఏది సరైన మార్గదర్శకంగా నిలుస్తుంది? ఈ ఆలోచనను మనసులో ఉంచుకుందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.